నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను భవాని బులెటిన్లోని డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ నగరంలో ఇప్పటికే వినాయక నిమజ్జనం మొదలైపోయింది ఇప్పటికే కొన్ని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయగా మిగిలిన వినాయకుడి విగ్రహాలను నేడు నిమజ్జనం చేయనున్నారు ఈ నేపథ్యంలో 15000 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టారు నేడు చివరి రోజు కావడంతో నగరంలో ఉన్న వినాయక విగ్రహాలని నేడు నిమజ్జనం చేసేస్తారు దేశంలోనే అతి పెద్దదైన ఖైరతాబాద్ గణనాథుడు కూడా నేడు నిమజ్జనం కానున్నారు ఈ మేరకు ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి కదిలాడు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే వినాయక నిమజ్జనం మొదలైపోయింది ఇప్పటికే కొన్ని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయగా మిగిలిన వినాయకుడి విగ్రహాలను నేడు నిమజ్జనం చేయనున్నారు ఈ నేపథ్యంలో 15000 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టారు నేడు చివరి రోజు కావడంతో నగరంలో ఉన్న వినాయక విగ్రహాలని నేడు నిమజ్జనం చేసేస్తారు దేశంలోనే అతి పెద్దదైన ఖైరతాబాద్ గణనాథుడు కూడా నేడు నిమజ్జనం కానున్నారు ఈ మేరకు ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి కదిలాడు ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడు అయితే నిమజ్జనానికి కదిలినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఈ రోజు ఏదైతే వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా మొత్తం హైదరాబాద్ లోని సుమారు 1,00,000 పైగా వినాయకులు అంటే నిమజ్జనం జరుగుతుంది రేటు హుస్సేన్ సాగర్ కావచ్చు మొత్తం అంటే వేరు ప్రాంతాల్లో కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా ఖైరతాబాద్ గణేశుడు ఈసారి 6:30 గంటలకే శోభాయాత్ర బయలుదేరింది ఇప్పటికే ఉంటే పోలీసులు ఆదేశాల మేరకు కూడా ఏదైతే 6:30కు మహాగణపతుడు అయితే బయలుదేరారని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ 700 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా భారీ వాహనం మీద గణనాథుడు శోభాయాత్రగా బయలుదేరి వెళ్తున్నాడు ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఏదైతే ఖైరతాబాద్ గణేశుడు ఈసారి నిమజ్జనం అవనున్నాడు గంగమ్మవుడికి చేరనున్నాడు అని చెప్పొచ్చు ఈ క్రమంలో కూడా ఇప్పటికే ఏదైతే విరాళాల రూపంలో కూడా ఇప్పటికే కోటి రూపాయల పైగా విరాళాలు అందాయని చెప్పొచ్చు అదేవిధంగా ఇటు హోర్డింగ్స్ కావచ్చు తర్వాత ఆన్లైన్ విరాళాల ద్వారా కూడా 1 కోటి పైగా కూడా మహాగణపతుడికి విరాళాల ద్వారా వచ్చాయని చెప్పొచ్చు సో ఈ క్రమంలో కూడా ఏదైతే ఖైరతాబాద్ నుండి బయలుదేరి లక్డీ కప్పులు అదేవిధంగా టెలిఫోన్ భవన్ మీద కూడా ఎన్టీఆర్ మార్గ్ చేరుకొని అక్కడ
ట్యాంక్ బండ్ ఏదైతే క్రెయిన్ నెంబర్ 4 లో మహాగణపతుడు ఏదైతే గంగమ్మ ఒడికి చేరుతారు. మరొక వైపు ఇటు బాలాపూర్ కు సంబంధించి కూడా ఏదో లడ్డు వేలం పాట అవగానే 9 గంటలకి ఆ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 9 గంటల శోభాయాత్ర ప్రారంభమై బయలుదేరి అంటే మొత్తం 16 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర బాలాపూర్ సంబంధించిన గణేశుడి శోభాయాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ 220 మంది పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆ శోభాయాత్రకు సంబంధించి మొత్తం 16 మేర శోభాయాత్ర ప్రారంభమై కూడా ఎన్టీఆర్ మార్గ్ ద్వారా కూడా ట్యాంక్ బండ్ చేరుకొని అక్కడ నిమజ్జనం అవుతారని చెప్పచ్చు. కానీ మొత్తం హైదరాబాద్ లో మొత్తం 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఇప్పటికే పకడ్బందీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, ఇటు వాటర్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, అదే ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బందులు మరొక వైపు ట్యాంక్ బండ్ లో కూడా డిజాస్టర్ ఫోర్స్ కూడా ప్రత్యేకంగా పెట్టపరుస్తుంది. గడియటగాలను కూడా పెట్టారు. అయితే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా విధి ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ గణేశుడు శోభయాత్రగా బయలుదేరడం చెప్పొచ్చు. మధ్యాహ్నం 1 గంటన్నర మధ్యలో ట్రైన్ నెంబర్ 4 లో గణనాథుడు నిమజ్జనం అవుతాడని చెప్పొచ్చు. భవాని రైట్ శ్రీనివాస్, అదే విధంగా చూస్తే ఇప్పటికీ కూడా మరి భక్తుల కోలాహలం అయితే మొదలైనట్లుగా తెలుస్తోంది. అయితే ఖైరతాబాద్ లో కూడా మరి భక్తులు ఏ విధంగా ఉన్నారు? ఇప్పటికీ కూడా భక్తులని అలౌ చేస్తున్నారా దేవుడి దగ్గరికి? గణనాథుని దర్శనానికి అనుమతి నిరాకరించారు. అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ ఇప్పటికే ఏదైతే ఈ నెల 7న వినాయక చవితి ప్రారంభమైంది. సో ఈ రోజు నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ గణేశుడు ప్రతిరోజు భక్తులు పోటెత్తడంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్న పరిస్థితి. అంటే పోలీసులు కావచ్చు, ఇతర సిబ్బందిని ఎంత మోహరించినా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ నిమజ్జనం రోజు కూడా భక్తులు అనుమతిస్తే ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదురయ్యే సమస్య ఉంది కాబట్టి నిన్నట్టుండే అనుమతి స్వామివారి దర్శనానికి అనుమతిని నిరాకరించారు. అంటే ఈ రోజు కూడా నిమజ్జనం అంటే శోభాయాత్ర బయలుదేరుతున్న నేపథ్యంలో కూడా భక్తులకి ఎలాంటి దర్శనానికి అవకాశం లేదని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ప్రశాంతంగా వాతావరణంలో కూడా మహాగణనాథుడు శోభాయాత్రగా బయలుదేరాడు. భారీ వాహనం మీద బయలుదేరి ఏదైతే ఇటు లకడి కప్పులు అదేవిధంగా ఈ మన టెలిఫోన్ భవన్ మీద శోభాయాత్ర వెళ్తుందని చెప్పొచ్చు. For the updates. ఎడపల్లి మండలం దైతాపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జన